Second topic essay, deforestation, the result of human greed. సో మనకి ఇదంతా అన్నెసెసరీ అండి, ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ గ్రీడ్ అని మేబీ ఎక్కడన్నా కొన్ని పాయింట్స్లో మెన్షన్ చేయొచ్చు. బట్ మెయిన్ ఏంటి అంటే డీఫారెస్టేషన్. సో మనం టాపిక్ ఏది రాసినా మొత్తం డీఫారెస్టేషన్కి సంబంధించి రాయాలి. సో మనం ఫస్ట్ లెట్స్ జాట్ డౌన్ మన పాయింట్స్, మనకి ఏమేమి పాయింట్స్ గుర్తొస్తాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్ ఉండాలి. ఇంట్రడక్షన్లో ఎనీ స్టోరీ ఆల్ రాయొచ్చు, అనెక్డోట్స్ రాయొచ్చు. నేను ఏదంటే డెఫినేషన్స్ పరంగా వెళ్తాను. సో మనకు ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. సో మనకి ఏమేమి పాయింట్స్ గుర్తొస్తున్నాయండి? ఫారెస్ట్ రాయాలి. ఫారెస్ట్ అంటే ఏంటి? ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి? ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇంకేమొస్తున్నాయి ఆలోచించండి. డిఫారెస్టేషన్లో ఫారెస్ట్కి సంబంధించి పాయింట్స్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మధ్యప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కవర్ చేయాలి. మైనింగ్ యాక్టివిటీస్ వల్ల ఫారెస్ట్, సాయిల్ ఎరోషన్, అర్బనైజేషన్, పాపులేషన్ ఇంక్రీజ్ వల్ల, అండ్ ఇంకా కమర్షియల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ కమర్షియల్ లైక్ పేపర్ ఇండస్ట్రీ కోసం, సాల్, టీక్, వీటి కోసం. ఇంకా డిఫారెస్టేషన్కి ఎందుకు కారణాలు ఏంటి? డిఫారెస్టేషన్ రాస్తాం ఫస్ట్ డెఫినేషన్ అకార్డింగ్ టు ఫారెస్ట్ రిపోర్ట్, అది ఇది అని. డిఫారెస్టేషన్కి కాజెస్ ఏంటి? డిఫరెంట్ కాజెస్ అండి. థింక్ మైనింగ్, సాయిల్ ఎరోషన్, అన్ఎథికల్ ప్రాక్టీసెస్. అంటే కొంతమంది టూరిజం అని వెళ్ళి అక్కడ లిట్ చేసి రావడం, సిగరెట్స్ అవి ఇవి తాగి. ఫారెస్ట్ ఫైర్స్, గ్లోబల్ వార్మింగ్, ఇంకేమున్నాయి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్? సో దీస్ ఆర్ ద డిఫారెస్టేషన్ నుంచి ఇది రాస్తాం ఒక పేరాలో. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఏం కాజ్ అవుతుంది? డిఫారెస్టేషన్, బయోడైవర్సిటీ లాస్, ఫుడ్, హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్, హ్యూమన్కి అనిమల్కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఎకోసిస్టమ్ డ్యామేజ్, పొల్యూషన్స్ అనేది రైజ్ అవుతుంది, ఎక్స్టింక్షన్, సాయిల్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఎకానమీ, జీడిపి కాంట్రిబ్యూషన్, ఫ్రెష్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఆక్సిజన్ డిక్రీజ్ అయిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజెస్ జరుగుతాయి. రెయిన్ఫాల్స్ అనేది డిక్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే మనకి ట్రాన్స్ ఎవాపరేషన్ జరగదు. ట్రీస్ ఉండడం వల్లే మనకి ట్రాన్స్ ఎవాపరేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ పేరాలో విల్ రైట్ వాట్ ఈస్ మీన్ బై ఫారెస్ట్, వాట్ ఆర్ ద ఫారెస్ట్, ఎంత ఏరియా ఉంది అని కొన్ని ఫ్యాక్చువల్ డేటాస్ యూస్ చేస్తాం. తర్వాత పాయింట్లోకి వచ్చి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్,
వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ డిఫారెస్టేషన్స్, కాజెస్ తర్వాత వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ రాస్తాం. ఇంపార్టెన్స్ ఏంటండి, ఫుడ్, ట్రైబల్స్కి సర్వైవబిలిటీ అండ్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్ని బట్టే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆక్సిజన్, బయోడైవర్సిటీ అనేది ఉండడం వల్ల ఫ్రెష్ ఎయిర్, క్లీన్ ఎయిర్ అంతా తెలుస్తుంది. అండ్ మన ఎకానమీ, జీడిపికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. రెయిన్ఫాల్ అవన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్ డిఫారెస్టేషన్. ఫస్ట్ parallel I'll write about forest. What are the reasons for deforestation? What are the reasons for deforestation? Deforestation వల్ల ఎఫెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ దాంట్లో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ అండ్ measures taken. 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ 1952, కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ 1980, 33% ఫారెస్ట్ కవర్ ఉండాలి, బట్ ఇండియాలో 24% ఉంది ఫర్ దిస్ క్యాంపా. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ రిలీజ్ చేశారు 2009లో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం. అండ్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ బయాన్యువల్గా రిలీజ్ చేస్తుంది టు హ్యావ్ అన్ అడిక్వేట్ డేటా. అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. అండ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, అండ్ ఇంకా ఏమున్నాయండి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టెస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఎనీ ప్రాజెక్ట్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి అని. షెడ్యూల్ ట్రైబ్స్, మైనర్ ఫారెస్ట్ రిసోర్స్ అక్కడే ఉంటాయని పెసా యాక్ట్. సో ఈ మెషర్స్ అంతా రాసేసి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిషోని ట్రైబ్స్, సుందర్లాల్ బహుగున్, చిప్కో మూమెంట్, అపికో మూమెంట్, ఇవన్నీ రాసి కంక్లూడ్ చేసేసి, సో నౌ ఇట్స్ హై టైమ్ ఫర్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ షుడ్ వర్క్ నాట్ టు ఫర్ హిస్ నీడ్స్. సో కన్క్లూజన్లో నీడ్స్ కోసం వర్క్ చేయాలి, నాట్ ఫర్ గ్రీడ్స్. బికాస్ మదర్ ఎర్త్ అనేది మనకు చాలా ఇస్తుంది, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కోఆపరేటివ్ అప్రోచ్ ఉండాలి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి నేర్చుకోవడం వల్ల సస్టైనబుల్ ఫారెస్ట్ అనేవి డెవలప్ అవుతాయి అని కంక్లూడ్ చేయొచ్చు. సో డిడ్ యూ అండర్స్టాండ్ ఎలా రాయాలి ఒక ఎస్సేని? జస్ట్ ఒక డిఫారెస్టేషన్ పాయింట్ని ఫస్ట్ ఒక ఎస్సే చూసి దీని మీద ఎస్సే రాద్దామని ఫిక్స్ అయిన తర్వాత మీకు మైండ్లో వచ్చే పాయింట్స్ అన్నీ ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్లో డివైడ్ చేసుకోండి. ఏ పాయింట్స్ ఎక్కడ రాద్దాము అని. ఆర్ఎల్స్ లేకపోతే పాయింట్స్ అన్నీ రాసేయండి. ఫారెస్ట్ అంటే ఏంటి, ఫారెస్ట్లో ఎకానమీకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, ట్రైబల్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, గ్లోబల్ వార్మింగ్, ఫారెస్ట్ ఫైర్స్, క్లైమేట్ కండిషన్స్, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అండ్ ఇలా మధ్యలో ఒకటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాము, అవన్నీ ఎలా హెల్ప్ చేస్తున్నాయి అవన్నీ రాసి కన్క్లూడ్ చేసేస్తే నియర్లీ 4-5 పేజెస్ ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇఫ్ పాసిబుల్ దీని మీద ఒక ఎస్సే రాసి ఒకసారి చూసుకోండి. అండ్ టెలిగ్రామ్లో కూడా ఇఫ్ పాసిబుల్ అప్లోడ్ చేయండి సో దట్ వెరిఫై చేసుకోవచ్చు. డిఫారెస్టేషన్ ద రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ గ్రీడ్.
దీస్ ఆర్ ద రీజన్స్ అండి, రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్, కాజెస్. సో చూస్తున్నారా, ఒక పేరా మొత్తం నేను ఇంట్రడక్షన్, సెకండ్ పేరా రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్, థర్డ్ పేరా కాజెస్ ఫర్ డిఫారెస్టేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెస్ట్, అండ్ ఫిఫ్త్ మెషర్స్ టు బి టేకెన్, అండ్ సిక్స్త్ ఎగ్జాంపుల్స్, అండ్ సెవెంత్ పేరా కన్క్లూషన్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రైట్ అన్ ఎస్సే. ఆల్రెడీ మనం 2 essays డిస్కస్ చేసాం. And thank you. If you have any doubts, please comment in the comment section. Thank you.